హలో అండి. ఈరోజు వీడియోలో మనం టెర్రస్ గార్డెన్లో చిన్న చిన్న కంటైనర్స్లో గ్రో బ్యాగ్స్లో కూరగాయ మొక్కల్ని పెట్టి చక్కగా కూరగాయలను పండించుకుంటాం కదా. అయితే కాపు అయిపోయిన తర్వాత ఆ మట్టిని మళ్ళీ ఉపయోగించుకోవచ్చా అనే ఒక డౌట్ ఉంటుందన్నమాట. ఉపయోగించుకోవచ్చండి. మనం మట్టిని ఎన్నిసార్లు అయినా కూడా మనం రీయూస్ చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ టైం మనం కూరగాయ మొక్కల్ని పెట్టి హార్వెస్ట్లు తీసుకున్న తర్వాత కాపు అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మళ్ళీ మనం ఇదే కంటైనర్లో విత్తనాలు కానీ లేదంటే పచ్చిమిరప వంగ అలాంటి మొక్కలు కానీ డైరెక్ట్గా వేసుకోకూడదు అనమాట. ఎందుకంటే ఈ మట్టి అనేది గట్టిపడిపోయి ఉంటుంది. అలాగే ఈ మట్టిలో ఉండే సారం అంతా కూడా పోతుంది అనమాట. మట్టిలో బలం అనేది ఉండదు. మళ్ళీ మనం తిరిగి దీనిలో ఎరువులు అవి వేసి కలుపుకోవాలి. అంటే ఫస్ట్ టైం మనం మొక్కల్ని పెట్టుకునేటప్పుడు మట్టిలో చక్కగా మట్టి ఒక పోర్షన్ తీసుకుంటే ఇంకొక పోర్షన్ చక్కగా పశువుల ఎరువు కానీ కంపోస్ట్ కానీ తీసుకుని, అలాగే ఇంకొక పోర్షను మనం కొబ్బరి పొట్టు ఇలా అన్నీ కలిపి మిక్స్ చేసుకుని వేసుకుంటాం కదా. సో మట్టి అనేది గుల్లగా ఉంటుంది. బలంగా కూడా కూరగాయలు హార్వెస్ట్ చేసుకోవడానికి కావలసిన బలం అది కూడా మట్టిలో ఉంటుంది. కాపు అయిపోయిన తర్వాత దానిలో ఉండే ఎరువుల బలం అంతా కూడా పోతుంది. కాబట్టి మనం మట్టిలో మళ్ళీ మనం ఎరువులు అవి వేసుకోవాలి. ఇంకా కొంచెం చిన్న ప్రాసెస్ అనేది చేసుకుని మళ్ళీ తిరిగి మనం ఆ మట్టిని ఎన్నిసార్లు అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎన్నిసార్లు యూజ్ చేసుకున్నా ఇలాగే మళ్ళీ మనం ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా మట్టిని ఎరువులు అవి వేసి కలుపుకోవాలండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ థర్మాకోల్ బాక్స్లో దగ్గరగా ఒక 3-4 సార్లు దీనిలో మెంతికూరను వేసి హార్వెస్ట్లు తీసుకున్నాను. ఒకసారి మాత్రమే కాపు తీసుకోవాలి కదా, 3-4 సార్లు ఎందుకు అని ఒక డౌట్ రావచ్చు. నార్మల్గా మనం ఆకుకూరలు అనేసరికి విత్తనాలు వేసిన అందులోనూ మెంతికూర అనేసరికి వారం నుంచి 10 రోజుల్లోనే హార్వెస్ట్కి వచ్చేస్తుంది. కాబట్టి ఎక్కువ బలం అది అవసరం అవుతుంది. కాబట్టి నేను 3-4 సార్లు వరకు మెంతికూరని డైరెక్ట్గా వేసాను, హార్వెస్ట్ తీసుకున్నాను. అదే మనం పచ్చిమిర్చి వంగ ఇలాంటివి వేసుకున్నప్పుడు అవి చాలా రోజుల పాటు మనకి పాదులైనా అంతే, బీర పొట్ల కాకర ఇలాంటివైనా కూడా మనకి ఒక 3 months వరకు కూడా కాపు ఉంటుంది. కాబట్టి మట్టి అనేది చాలా గట్టిపడిపోతుందండి. అందుకని ఓన్లీ ఆకుకూరల వరకు అయితే మనం ఒక 2-3 సార్లు, లేదంటే మెంతికూర అయితే ఒక 4-5 సార్లు వరకు కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చు. సో కాపు అయిపోయిన తర్వాత కంటైనర్లో ఉండే మట్టిని మొత్తం పైన కాకుండా ఇలా మొత్తం కింద పోసేసుకోవాలన్నమాట. కింద పోసేసుకున్న తర్వాత కంటైనర్ని మనం చెక్ చేసుకోవాలి. డ్రైనేజ్ హోల్స్ అనేవి క్లియర్గా ఉన్నాయా లేదా అని చెప్పి. ఒక్కొక్కసారి డ్రైనేజ్ హోల్స్ అనేవి పూడిపోతాయి. అలాంటప్పుడు ఒక పుల్ల మొక్కతో మనం అన్ని హోల్స్ క్లియర్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలన్నమాట. ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇలా చెక్ చేసుకునే అవకాశం మనం కంటైనర్ని ఖాళీ చేసినప్పుడు మాత్రమే వస్తుంది. కాబట్టి ఒకవేళ హోల్స్ అనేవి ఏమైనా తక్కువగా ఉన్నాయా, 1-2 హోల్స్ కాకుండా ఒక 4-5 హోల్స్ ఉండేటట్టుగా కంటైనర్ సైజుని బట్టి ఎక్కువ హోల్స్ పెట్టుకునడానికి మనం ప్రిఫర్ చేయాలి. ఇవన్నీ కూడా కంటైనర్లో పెట్టుకున్న హోల్స్ని కవర్ చేయడానికి వాడిన పెంకు మొక్కలు అన్నమాట. చూసారా, నేను ఆకుకూరల వరకు మాత్రమే గ్రో చేశాను కాబట్టి దీనిలో మట్టి చూసారా గుల్లగా ఉంది. అందులోనూ ఇందాక నేను చెప్పినట్లుగా 1% మట్టి, 1% ఎరువు, 1% కొబ్బరి పొట్టు ఇలా 1:1:1 రేషియోలో మనం తీసుకున్నప్పుడు మట్టి అనేది మనకి పంట అయిపోయిన తర్వాత కూడా ఇలా చక్కగా గుల్లగా ఉంటుందన్నమాట. మాయిశ్చర్ చూసారా, ఎర్త్వామ్స్ కూడా ఉన్నాయి. ఎర్త్వామ్స్ చూడండి, మట్టిలో ఎప్పుడైతే ఎర్త్వామ్స్ ఉన్నాయో మనం కరెక్ట్గా ఆర్గానిక్ వేలో వెళ్తున్నామని అర్థం. ఒకవేళ మనం పాదులు అలాంటివి పెట్టుకున్నప్పుడు ఒకవేళ కొంతమంది కొబ్బరి పొట్టు అది తక్కువగా వేసుకున్నా కూడా మట్టి ఇలా గుల్లగా కాకుండా చాలా గట్టిగా రాయిలాగా అయిపోతుందండి కాపు అయిపోయిన తర్వాత. అలాంటప్పుడు మీరు కొంచెం ఇలా మట్టి మార్చుకునేటప్పుడు వాటిలో కొబ్బరి పొట్టును కూడా యాడ్ చేసుకోండి. నేనైతే ఫస్ట్ టైం బాగానే కొబ్బరి పొట్టు వేసా కాబట్టి నేను ఇంకా ఎక్స్ట్రాగా ఎరువులు మాత్రమే వేస్తాను, కానీ కొబ్బరి పొట్టు అయితే కలపను, సరిపోతుంది ఇందులో ఉండేది. ఇలా మట్టి అంతా కూడా ముందు మనం ఆరబెట్టుకోవాలి. డైరెక్ట్గా కింద పోసేసి చక్కగా ఎండలో కాసేపు అలా ఒక 3-4 గంటల పాటు ఎండ వచ్చే దాన్ని బట్టి చక్కగా మనం బాగా ఎండబెట్టుకోవాలన్నమాట. ఇలా మట్టిని ఎండబెట్టుకోవటం వల్ల బెనిఫిట్ ఏంటంటే మట్టిలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అలాంటివి ఏమైనా ఉన్నా పోతాయి అన్నమాట ఎండకి. చూసారా ఎర్త్వామ్స్.
ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉన్న మట్టి అయినా కూడా బాగా చక్కగా సపరేట్గా నార్మల్ మట్టిలో కాకుండా సపరేట్గా బాగా ఎండ పెట్టుకుని వాడుకోవచ్చండి. అయితే దీనిలోనే మనం కొత్త మట్టి కూడా యాడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఉంటే కొత్తగా ఉన్న మట్టి ఏమైనా ఉంటే వాడని మట్టి అదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. రాళ్ళు అలాంటివి ఏమైనా ఉన్నా తీసేసుకోవాలి. బిగినర్స్కి హెల్ప్ అవుతుందని చెప్పి నేను కొంచెం డెప్త్గా చెప్తున్నానండి. అలాగే ఇక్కడ సీడ్లింగ్ ట్రేస్లో కూడా ఇదైతే ఓన్లీ కొబ్బరి పొట్టు అనమాట. కొబ్బరి పొట్టు ఎరువు కలిపి వేసి పెట్టుకున్నాము. దీన్ని కూడా ఇలా ప్రస్తుతానికైతే అసలు ఈ మట్టిలో బలం అనేది లేదండి. ఇప్పుడు మనం దీంట్లో ఏమేమి యాడ్ చేయాలి ఏంటనేది నేను చెప్తాను. నెక్స్ట్ ఇక్కడ గ్రో బ్యాగ్, టెర్రస్ పైన కూడా అంతేనండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇలాగే పాత మట్టిని చక్కగా ఒక 3-4 గంటల సేపు ఎండలో పెట్టి ఆరబెట్టుకోవాలి. ఈ గ్రో బ్యాగ్ కూడా అంతే, మనం డ్రైనేజ్ హోల్స్ని చెక్ చేసుకోవాలి. లాస్ట్ టైం కామెంట్స్లో అడిగారండి గ్రో బ్యాగ్స్కి హోల్స్ పెట్టుకోవాలా అని. కంపల్సరిగా మనం ఏ కంటైనర్లో మొక్కల్ని పెంచుకున్నా డ్రైనేజ్ హోల్స్ అనేవి కంపల్సరిగా ఉండాలన్నమాట. చూసారా, నేను ఇక్కడ చుట్టూరు 4 పెట్టి మధ్యలో ఒకటి అనమాట, మొత్తం 5 హోల్స్ అనేవి పెట్టుకున్నాను. మట్టి అంతా బాగా ఎండిన తర్వాత దీనిలో ఎరువులు అవి కలుపుదాము. ఇలా పల్చగా మట్టిని ఆరబెట్టేసుకోవాలి. అయితే ఇక్కడ ఒక పాయింట్ అండి, నార్మల్గా ఈ మట్టిలో చిన్నగా సన్నగా దారిపోగులాగా ఉండే ఎర్త్వామ్స్ ఉన్నాయి కదా. ఒకవేళ ఒక్కొక్కసారి ఏంటంటే పెద్దగా ఉండేవి పైన టెర్రస్ పైన పాదులు అవి పెట్టిన కంటైనర్స్లో లావుగా ఉంటాయి అన్నమాట ఎర్త్వామ్స్. అలాంటివి ఉన్నప్పుడు మనం మట్టిని ఇలా ఆరబెట్టుకునేటప్పుడు అవన్నీ కూడా ఒక కంటైనర్లోకి కలెక్ట్ చేసుకుని పైన మనం మట్టి కప్పేసుకుంటే సరిపోతుంది. ఇవి సన్నగానే ఉన్నాయి కాబట్టి లోపలికి మట్టి లోపలికి వెళ్ళిపోతాయండి. ఎండబెట్టినా వాటికి ఏం ప్రాబ్లం ఉండదన్నమాట. సో లావుగా ఉండే ఎర్త్వామ్స్ ఉన్నప్పుడు వాటిని మనం సేవ్ చేసుకోవాలి. ఒక కంటైనర్లో వేసుకుని పైన మట్టి కప్పేసుకుని కొంచెం నీడలో పెట్టుకుంటే తర్వాత మట్టి అది మొత్తం ఎరువులు అవి వేసి కలుపుకున్న తర్వాత మళ్ళీ మనం ఆ కంటైనర్స్లో కానీ ఆ మట్టిలో కానీ వేసేసుకోవచ్చు. సో ఎర్త్వామ్స్ని కూడా మనం సేవ్ చేసుకోవాలి. బిగినర్స్కి తెలియదని చెప్పి చెప్తున్నానండి. కొత్త వాళ్ళకి ఇవి కొంచెం తెలిసిన విషయాలే కాబట్టి బోర్గా ఫీల్ అవ్వద్దు. సో మట్టి ఆరబెట్టేదాకా అంటే మట్టి ఆరేదాకా మనం వెయిట్ చేద్దాం. మధ్యాహ్నం 3 ఆ టైంలో మళ్ళీ మనం ఎరువులు అవి వేసి కలుపుదామండి. మట్టి ఎండకి చక్కగా ఎండిపోయిందండి, చూసారా పొడి పొడిలాడుతుంది. ఇప్పుడు మనం దీనిలో ఎరువులు అవి వేసి కలుపుకుందాం. ఇప్పుడు నేనైతే అంటే చెప్తాను ఏమేమి వేసి కలుపుకోవచ్చో. మన దగ్గర అవైలబుల్గా ఏవి ఉంటే అవి మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే ఏమీ లేకపోయినా కంపల్సరిగా ఈ పాత మట్టిలో మనం కలుపుకోవాల్సింది ఏంటంటే ఎరువండి. బాగా మాగిన పశువుల ఎరువు అనమాట. ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలి. ఇది వచ్చేసి గేదె ఎరువే. ఈ ప్లేస్లో మనం ఆవు ఎరువు కానీ మేక ఎరువు కోళ్ళ ఎరువు ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి ఎరువు అవైలబుల్గా లేకపోతే వర్మీ కంపోస్టు ఇలాంటి వాటిని కూడా కిచెన్ వేస్ట్తో చేసిన కంపోస్ట్ ఇలాంటి వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. నర్సరీస్లో కూడా బ్యాగ్స్ దొరుకుతాయండి వర్మీ కంపోస్టు, వాటిని కూడా మనం తెచ్చుకుని పాత మట్టిలో కలుపుకోవచ్చు అనమాట. ఇలా కంపల్సరిగా మనం ఎరువును మాత్రం కలుపుకోవాలి. అప్పుడే మట్టి అనేది పాత మట్టి సారవంతంగా మారుతుంది. ఎండ ఇంకా తగ్గలేదండి, ఇంకా మిక్స్ చేసేస్తున్నాను. మనం మట్టి కలుపుకునే క్వాంటిటీని బట్టి ఎరువు తీసుకోవాలన్నమాట. ఎరువులో కూడా చూసారా ఎర్త్వామ్స్ ఉన్నాయి. నెక్స్ట్ దీనిలోనే మనం వేపపిండిని కూడా వేసి కలుపుకోవచ్చు. వేపపిండిని వేసుకోవటం వల్ల మట్టిలో ఇంకేమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా లేదంటే మనం మొక్కలు పెట్టిన తర్వాత వేరుకుళ్ళు అది రాకుండా కూడా ఆ ప్రాబ్లం నుంచి క్యూర్ చేయడానికి మనం వేపపిండిని యూజ్ చేసుకోవచ్చు. ఇది వేపపిండి అండి. ఒకేసారి ఒక 2-3 కేజీలు అలా తెచ్చేసుకుని మనం స్టోర్ చేసుకోవచ్చు. అలా ఎక్కువ మొత్తంలో తెచ్చుకున్నప్పుడు ఏంటంటే కొన్ని రోజులకి మనం ఎయిర్ టైట్ డబ్బాలో అలా వేసి మూత పెట్టినప్పుడు కొంచెం
బూజులాగా వైట్ కలర్లో వస్తుంది. అయినా కూడా మనం పాడైపోయిందని పడేయాల్సిన అవసరం లేదండి. ఆ వేపిండిలో ఉండే ఆ వాసన, ఘాటైన వాసన అనేది మనం మట్టిలో వేయటం వల్ల ఆ వాసనకి చాలా రకాల ఇన్ఫెక్షన్స్ అనేవి క్యూర్ అవుతాయి. సో వేపిండి అయితే మనం ఎక్కువ మొత్తంలో వేయకూడదు. మట్టి క్వాంటిటీని బట్టి నేను ఇక్కడ చూసారా ఒక గుప్పెడు మాత్రమే వేస్తున్నాను, చాలండి. ఇలా మట్టిలో వేపిండి ఇలా గుప్పెడు వేసుకోవటం వల్ల మట్టిలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా పోతాయి. ఒకవేళ మీ దగ్గర వేపిండి అవైలబుల్గా లేకపోతే తర్వాత అయినా కూడా మనం కంటైనర్లో మొక్కలు పెట్టుకున్నప్పుడు కూడా వేసుకోవచ్చు. బట్ మట్టిలో మీకు అవైలబుల్గా ఉంటే మట్టిలోనే వేసుకోండి. దీంతో పాటుగా మనం నేను మీకు ఏమేమి కలుపుకోవచ్చు అని చెప్తున్నాను అంతే. ఎప్సమ్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఎప్సమ్ సాల్ట్ కూడా మనం మట్టి కలుపుకుని మొక్కలు పెట్టుకునేటప్పుడు చక్కగా మట్టిలోనే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు అనమాట. మొక్కలు ఇప్పుడు గ్రీన్గా లష్గా ఉండటం కోసం క్లోరోఫిల్ ప్రొడక్షన్ అనేది పెరుగుతుందండి. ఆకులు అనేవి ఎప్పుడు పచ్చగా ఉంటాయి అనమాట. దీన్ని కూడా కొంచెం ఒక గుప్పెడు అలా వేస్తున్నాను. మనం విత్తనాలు మామూలుగా మొలకలు విత్తనాలు పెట్టుకుంటాం కదా సీడ్లింగ్ ట్రేసులు, అలాగా నార్లు పోసుకునేటప్పుడు కూడా మనం మట్టిలో ఎప్సమ్ సాల్ట్ వేసి కలిపి పెట్టుకున్న మట్టిలో ఆ విత్తనాల నార్లు అవి పోసుకుంటే జర్మినేషన్ రేట్ అది కూడా బాగుంటుందండి. త్వరగా కూడా మనకి జర్మినేట్ అవుతాయి. అలాగే మీ దగ్గర ఏవి అవైలబుల్గా లేకపోతే ఇవేవి కూడా పాత మట్టిలో మనం పసుపును కూడా యాడ్ చేసుకోవచ్చండి. పసుపులో చాలా యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి కదా, చాలా రకాల ఇన్ఫెక్షన్స్ని రాకుండా క్యూర్ చేసుకోవచ్చు. అంటే మీకు చెప్తున్నాను, ఒక్కొక్కటి చొప్పునైనా మనం వేసుకోవచ్చు. వేపిండి అవైలబుల్గా లేకపోతే ఇలా పసుపు అయినా కూడా మనం మట్టిలో కలుపుకుని మిక్స్ చేసుకుని మనం చక్కగా మట్టిని వాడుకోవచ్చు అనమాట. దీనివల్ల పాత మట్టి అనేది ఎప్పుడు సారవంతంగా ఉంటుంది. దీనిలోనే మనం ఎగ్షెల్స్ ఉంటాయి కదా, వాటిని మిక్సీలో వేసి పౌడర్ లాగా చేసి ఆ ఎగ్షెల్స్ పౌడర్ని వేసుకోవచ్చు. లేదంటే బోన్ మీల్ అవైలబుల్గా ఉంటే బోన్ మీల్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇలా మనం పాత మట్టిని చక్కగా మళ్ళీ సారవంతంగా మార్చుకుని ఎన్నిసార్లు అయినా కూడా మనం మొక్కల్ని పెంచుకోవచ్చు అనమాట. మట్టి అనేది మనకి ఉపయోగపడకుండా జీవం లేనిదిగా ఎప్పుడు కూడా అవ్వదన్నమాట. దాన్ని మనం మళ్ళీ ఎరువులు అవి వేస్తే ఎప్పుడు కూడా చక్కగా అది జీవం ఉన్న మట్టిలాగానే తయారవుతుంది. సో ఆ గుణం అనేది మనకి మట్టికి సహజ సిద్ధంగానే ఉంది కాబట్టి పాత మట్టిని ఇలా ఎరువులు అవి వేసి కలుపుకొని రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. కొత్త మట్టి మీ దగ్గర ఉంటే కొంచెం కొత్త మట్టి కూడా యాడ్ చేసుకోవచ్చు. లేకపోయినా కూడా చక్కగా ఇప్పుడు నేను చెప్పిన విధంగా కలుపుకుని మొక్కలు పెట్టి చూడండి, మీకే అర్థమవుతుంది. మేబీ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.